గారికి, ఎంఆర్ఓ గారికి, డిఎస్పీ గారికి, మండల పార్టీ అధ్యక్షులందరికీ, గ్రామశాఖ అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే 14 తారీఖు నాడు, జూలై 14 తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో రేషన్ కార్డ్స్ ఇచ్చే ప్రక్రియ లేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత మాట్లాడుతున్నాం. రేషన్ కార్డ్స్ ఇచ్చే కార్యక్రమం మన నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలో ఉండబడిన మున్సిపాలిటీ కేంద్రంలో ఉండబడిన ఈ మాలిపురంలో సర్వే నెంబర్ 274లో దాదాపు 50,000 మందితో ఇన్నే ప్రారంభోత్సవ కార్యక్రమం పెడతా ఉన్నాం. దీనికి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి స్వస్థలం మీదుగా ఆ డిపార్ట్మెంట్ మాత్యులు రెడ్డి గారి కార్యక్రమంలో దాదాపుగా రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గం మొత్తం వస్తుంది ఇక్కడికి. సీఎం గారి స్వస్థలం నుంచి వెళ్ళి దాదాపు ఇప్పుడు అవసరానికి దాదాపు 4 లక్షలు 3.5 లక్షల మందికి రేషన్ కార్డ్స్ అవసరం ఉన్నాయి. ఎందుకంటే సన్న బియ్యం కూడా మనం ఇదే జిల్లాలో, సూర్యాపేట జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. అది చాలా బ్రహ్మాండంగా ప్రజల మధ్యలో పోయింది. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమం కూడా మా దగ్గర పెడతాం సార్. నేను గౌరవ సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తే, సామెల్ నేను చెప్పిన ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, రేషన్ కార్డ్స్ అన్నీ కూడా ఎస్సీలకు ఎక్కువ ఉంటాయి. మా నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కనుక మా తర పెట్టమంటే వారు ఒప్పుకున్నారు. దానికి డిపార్ట్మెంట్ మినిస్టర్ ఉత్తమ్ సార్ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. కనుక ఇది ఒక చరిత్ర కావాలి ఇక్కడ. తర్వాత దీన్ని వెనకాల మనము అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సీఎం గారు వస్తారు కాబట్టి వారు గీసిందే గీత, రాసిందే రాత అట్లుంటుంది. కాబట్టి ఈ తుంగతుర్తి నియోజకవర్గాన్ని కొంచెం ముందు వరుసలో పెట్టడానికి నా ప్రయత్నానికి మీరందరూ కూడా, మా నాయకులందరూ కూడా సహకరించాలని, దీన్ని వెనకబడేసిరా ఎవరు ఇచ్చినా మన గతం మనకు అనవసరం. అది కానీ ఇప్పుడైతే మనము దాదాపుగా 2,000 కోట్ల రూపాయలతోని దేవాదన ప్రాజెక్టు ద్వారా చెన్నూరు రిజర్వాయర్ నుంచి ఈ 14 గ్రామాలకు 8 గ్రామాలకు నీళ్లు దేవాలని ప్రతిపాదన ఉన్నది. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పీ వస్తుంది కానీ దీన్ని ఇక్కడే పోతుంది కాబట్టి దీనికి అనుకూలంగా దేవాదన ప్రాజెక్టు చెన్నూరు రిజర్వాయర్ నుంచి వస్తుంది కాబట్టి దాన్ని కూడా ప్రతిపాదన చేయాలనుకుంటున్నాం. తర్వాత ఇక్కడ జూనియర్ కాలేజ్ బిల్డింగ్ సీఎం గారితో శంకుస్థాపన చేయాలని, తర్వాత కాలేజీ మన పాలిటెక్నిక్ కాలేజ్ అప్గ్రేడ్ చేయాలని, దాన్ని ఇంజనీరింగ్ కాలేజ్ చేయాలని, అట్లా తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ప్రోగ్రామ్స్. అవి అయితే కావు, మనం ఇప్పుడే రిసీవ్ చెప్పుకుంటే కనుక సీఎం గారు వచ్చే ముందు మనం అందరం కూడా పోతావాడికి ఏ మండలానికి ఏం అవసరం ఉంది అనే దాని మీద నాయకులను మీ అభిప్రాయాలు తీసుకొని ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్టు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉత్తమ్ సార్కు పెట్టాల్సి ఉంటుంది. ఇటు కార్యక్రమంలో మనం ఇంకో జిల్లా మంత్రి వర్యులు వెంకరెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేస్తాం. మనకు అందరినీ గౌరవించుకొని తుంగతుర్తి చరిత్రలో ఇదొక శుభపరిణామంగా మనం తీర్చిదిద్దుకోవడానికి దాదాపు 50,000 మందిని మనం మొదలు చేయాలి. 9 మండలాలు, పెద్ద నియోజకవర్గం ఇది. కనుక అందరం కూడా సీజ్ చేసుకోవాలని, అందరు కూడా మనకి ఇంత అదృష్టం కూడా రాదు. ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గం కావాలంటే చాలా కష్టం. కనుక మనకున్న సంబంధాలు, మనకున్న వ్యవహారంలో వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. కనుక వారికి కూడా నేను ఈ సందర్భంగా ఆ నియోజకవర్గాల నాయకుల పక్షాన, ప్రజల పక్షాన, ఆ మహిళా సోదరుల పక్షాన అందరూ కూడా హృదయపూర్వక రాత్రి ముందు కలెక్టర్తో కూడా మన ఉత్తమ్ సార్ మాట్లాడండి. గోదావరి పోయే సందర్భంలో కలెక్టర్తో కూడా మాట్లాడండి. కలెక్టర్ కూడా వారికి సేకరణ కూడా జరిగింది. తర్వాత
వాళ్ళు కూడా ఈ భూమి వాళ్ళు కూడా ఓనర్లు కూడా చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకా బ్రహ్మాండమైన కార్యక్రమం చేయాలని వర్షం రాని తిరిగి వాళ్ళు ఇంత సుక్క నీళ్ళు పడకుండా కూడా వాళ్ళు చేస్తారు. వాటర్ ప్రూఫ్ ఉంటుంది, తర్వాత అన్నీ కూడా చేస్తారు. ఏది లేకుండా